బోన్ టు బోన్ బాగా అరిగిపోయి క్యాట్లేజ్ మొత్తానికి అయిపోయినప్పుడు గురువారెడ్డి గారు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి సార్ అసలు బేసిక్? నీ రిప్లేస్మెంట్ అంత మించి ఇంకేమీ పనికిరాదు. కంప్లీట్ నీ రిప్లేస్మెంట్. నీ రిప్లేస్మెంట్ వద్దని భయపడతారు కొంతమంది. చాలా అది ఇప్పుడు ఆ భయపడటం సహజం. నాకు ఇష్టం ఆపరేషన్ ఇంతవరకు ఎవరు చేయించుకోవాలి, అవసరం. మరీ నీస్ ని తీసి పెట్టాలంటే భయపడతారు. ఇప్పుడు ఆ భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ భయాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు వీళ్ళు. నేను ఒకటే చెప్తా, మందులు ఫిజియోథెరపీ పనిచేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లా. స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2, మందులు పనిచేయకపోతే ఆపరేషన్ తప్ప ఇంకొకటి లేదు. ఈ మధ్యలో బోల్డ్ మంది దొంగలు ఉన్నారు. సో అది నేను చెప్పేది. నేను పేషెంట్కి చెప్పేది కూడా చాలామంది గురువారెడ్డికి ఆపరేషన్లు తగ్గిపోయినాయి, మేము ఇంజక్షన్లు చేసి బాగు చేస్తున్నాం అందుకని ఏడుస్తున్నాడని అనుకోవచ్చు. నాకు ఆ ఏడుపు ఏం లేదు. వాళ్ళు ఇంత ఇంజక్షన్ చేస్తే నాకు అంతమంది పేషెంట్లు వస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎవరికి తగ్గదు. వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అది కాదు నా బాధ. నా బాధ పేషెంట్ని దోచుకుంటున్నారు, అది తప్పు. ఇప్పుడు నా దగ్గర పేషెంట్లు 4th స్టేజ్కి వస్తే ఆపరేషన్ ఉందని చెప్తాను. నేనే ఫ్రీగా చేయట్లా, డబ్బులు అవుతాయి, డబ్బులు తీసుకుంటున్నాను. అది చేత అయిన వాళ్ళు చేయించుకుంటారు. కొంతమంది ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉండదు. వాళ్ళకి అమ్మ సింపుల్ మందులు వేసుకుని ఇంట్లో కూర్చోండి, ఇంజక్షన్లు పనికిరావు అని చెప్తున్నాను. యాజ్ ఎ డాక్టరు ఈ ట్రీట్మెంట్ పనికి వస్తుంది, ఈ ట్రీట్మెంట్ పనికిరాదని చెప్పాల్సిన ధర్మం, నైతిక ధర్మం నా మీద ఉంది. డబ్బుల సంగతి పక్కన పెట్టండి. పేషెంట్ కెన్ అఫోర్డ్ ఆర్ నాట్ ఇంపాసిబుల్. ఆ రకంగా పేషెంట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా ఉద్ధరించాలనే తాపత్రయంతో సర్వేజన ట్రస్ట్ అని పెట్టి దాంట్లో ఇట్లా చేయని అఫోర్డబిలిటీ లేని నీ రిప్లేస్మెంట్ వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నాం. ఆల్రెడీ 100 మందికి చేసాం. అది కూడా స్టార్ట్ చేసాం. అది 1 ఫర్ మదర్ 1 ఫర్ అదర్ అని. మీ అమ్మగారికి మోకాల ఆపరేషన్ చేస్తే ఇంకొక అమ్మకి మీరు డొనేట్ చేసేట్టు నేను ఫ్రీగా చేసేట్టు. అది తెలుగులో కూడా కని పెంచిన అమ్మకు ఒక కాలు, కానీ పెంచని అమ్మకు ఒక కాలు, ఆ రకంగా పెట్టి చేస్తున్నాం. ఆల్రెడీ 100 మందికి చేసాం. చాలామంది దాతలు వచ్చి ఇచ్చారు. మేము సొంత పెట్టాం. నా సొంత డబ్బులు కొన్ని ₹1,000,000 పెట్టి అది ఫండ్ స్టార్ట్ చేసాం. సో అది ఏంటంటే నా ఉద్దేశంలో లేదు, నేను గొప్ప చేస్తాను అనుకోవట్లా. సంఘానికి ఆ మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే డాక్టర్ జీవితం 4 స్టేజ్లు. ఫస్ట్ స్టేజ్ లెర్నింగ్, సెకండ్ స్టేజ్ ఎర్నింగ్, థర్డ్ స్టేజ్ టీచింగ్, 4th స్టేజ్ ఇస్ గివింగ్. నేను 4th స్టేజ్లోకి వచ్చాను కాబట్టి నేను వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. అంత ఎథికల్ వాల్యూస్ తో ఉండడం కూడా తల్లిదండ్రులకి నిజంగా ఫ్రీ నీ రిప్లేస్మెంట్స్, తర్వాత రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ అట్లా కొన్ని చేపట్టాం. అవి ఇంకా నెక్స్ట్ 10 ఏళ్లలో చేయాలని తప్పదు. ఎట్లా సార్ అంటే ఇంకా దాన్ని డొనేషన్స్ రూపంలో ఇంకా మీలాంటి వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ వచ్చి చూడటం, మేము కూడా దాన్ని చేస్తాం. కొద్దిగా ట్రస్ట్ పేరు చెప్తాను, నేను డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత మన టీవీలో కూడా వేస్తే ఎవరైనా దాతలు ముందుకు వస్తే విల్ బి వెరీ హ్యాపీ. తప్పకుండా సార్. ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు సార్? నేను చెప్పాను కదండి, ఇప్పుడు నేను రోజుకి 100 మంది పేషెంట్లు చూస్తే దాంట్లో కనీసం 10-20 మంది పాపం అసలు బాత్రూమ్ కూడా పోలేని పరిస్థితి ఉండి డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది పిల్లలు అబాండన్ చేసి ఉంటారు అమ్మల్ని నాన్నల్ని. వాళ్ళు దోక్కుంటూ బాత్రూమ్కి వెళ్తారు. కొంతమంది మంచం మీద అన్ని. వాళ్ళకి హెల్ప్ చేసి ఉద్ధరిద్దామని ఒక తాపత్రయం. సో దాంతో ముందుకు వచ్చాను, అది చేస్తున్నాను. 100 మందికి చేశాను. ఎంతో వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళు చూపించే గ్రాటిట్యూడ్ అన్బిలీవబుల్. సో వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళ లైవ్లీహుడ్ వచ్చేట్టు చేస్తారు అనమాట. సూపర్ సార్. చాలాసార్లు ఇండియన్ టాయిలెట్స్కి వెస్ట్రన్ టాయిలెట్స్కి ఒక కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది సార్. లైఫ్ టైం ఇండియన్ టాయిలెట్స్ వాడుతూ ఉంటారు. నీస్కి పడాల్సిన స్ట్రెయిన్స్ పడుతూనే ఉంటాయి. ఈ విషయంలో ఈ నీస్ రిలేటెడ్గా చెప్పాలి అని అంటే యాజ్ అ డాక్టర్కి ఎలా చెప్తారు సార్? ఇండియన్ టాయిలెట్స్ మోకాళ్ళకి మంచిది కాదు. ఎందుకంటే 2 విషయాలు మోకాళ్ళకి మంచిది కాదు. ఇండియన్ టాయిలెట్లో కూర్చోవటం, మెట్లు ఎక్కి దిగటం. ఈ 2 వల్ల 4 రెట్లు బరువు పోతుంది మోకాల్లో, పట్టెల్లో ఫెమరల్ జాయింట్లో. కాబట్టి జాయింట్ దెబ్బతింటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియన్ టాయిలెట్ లేకుండా కమ్మోడ్ని నేను అడ్వైజ్ చేస్తాను. దానికి అగైన్ చాలామంది ఇండియాలో ఈ ఆయుర్వేదం తర్వాత నేచురోపతి ఉన్నోళ్ళు నన్ను క్రిటిసైజ్ చేశారు. ఏది ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటే బవెల్ మూమెంట్ బాగుంటుంది. కరెక్ట్. అది ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటే మోకాళ్ళు పొట్టకి ప్రెషర్ పెట్టి లోపల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి బవెల్ మూమెంట్ బాగుంటుందని ఒక శాస్త్రం ఉంది. దానికి కొంత ఎవిడెన్స్ ఉంది. బట్ మోకాళ్ళు దెబ్బతింటాయి. కాబట్టి మీరు మోకాళ్ళు దెబ్బతినకుండా ఉండే ఎవిడెన్స్ తోటి మనం చేసుకోవాలి. కాబట్టి డెఫినెట్గా నా ఉద్దేశంలో ఇండియన్ టాయిలెట్స్ మోకాళ్ళకి బ్యాడ్. సార్ చాలాసార్లు మనము కార్డియో చేస్తున్నప్పుడు లేదంటే జిమ్లో కానీ ట్రైనర్ ఏం చేస్తాడంటే 2 స్టెప్స్ ఉన్న ఆ ఎక్విప్మెంట్లు పెట్టేసి నీ మీద చాలా చేపిస్తూ ఉంటాడు, లేదంటే మెట్లెక్కి దిగు అని అంటుంటాడు. మరి ఆ స్ట్రెయిన్ వల్ల నీస్ అని పోతుంటాయి కదా. మనకి ఒక రకమైన దేహ దారుఢ్యం ఉంటే అవి చేయొచ్చు. బట్ నా ఉద్దేశంలో నేను ట్రైనర్స్ వాళ్ళకు కూడా చాలామంది చెప్తుంటాను, స్క్వాట్స్ లంజెస్ ఆ 2 చేయించొద్దు అని. ఎందుకంటే మోకాళ్ళ మీద లోడ్ పడే పనులు అవి. సో అట్లానే మీరు స్టెప్పింగ్ అప్, తర్వాత ఏరోబిక్స్, జూంబా, ఇవన్నీ కూడా మోకాల మీద లోడ్ పడతాయి. బట్ ఆ లోడ్ తట్టుకునే కెపాసిటీ కొంతమందికి ఉంటుంది. కొంతమంది హూ ఆర్ ఇన్హెరెంట్లీ స్ట్రాంగ్
క్వాడ్రిసెప్స్ మజిల్ బాగున్న వాళ్ళు చేసుకుంటారు. అట్లా కాకుండా మోకాళ్ళు నొప్పి ఉన్నోళ్ళు ఇవేవి చేసినా చాలా ఇబ్బంది పడతారు. ఓకే. కాబట్టి మోకాళ్ళు నొప్పి ఉన్నప్పుడు నెంబర్ 1 లోడ్ తగ్గించుకోవాలి, నెంబర్ 2 స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. ఓకే. లోడ్ తగ్గించుకోవాలని ఇందా మనం చెప్పినవి అవాయిడ్ చేయాలి. సార్ చాలాసార్లు వింటుంటాము మాల్ న్యూట్రిషన్ అని ఒక పదం ఎక్కువగా వాడుతూ ఉంటాం. లేదంటే బోన్స్లో అనగానే కాల్షియం తగ్గిపోయింది అని అంటారు. బోన్స్కి ఈ కాల్షియం సబ్జెక్ట్కి ఉన్న థియరీ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఏమైనా బోన్స్లో కాల్షియం అనేది పీక్ బోన్ మాస్ అని మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం రిటైర్మెంట్కి, అట్లానే బోన్లో కాల్షియం దాచుకోవాలి. 16-20 ఏళ్ళు వచ్చేసరికి మనం ఏ రకమైన కాల్షియం ఉందో అదే కాల్షియం తర్వాత ఉపయోగపడుతుంది. సో కాబట్టి పీక్ బోన్ మాస్ ఎంత తొందరగా మనం ఏర్పరచుకుంటే అంత తొందరగా మనకి పనికి వస్తుంది. ఓకే. అటు కాకుండా 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత నిద్రలేచి నేను ఒక 2 కిలోగ్రాములు కాల్షియం తింటాను, నాకు మళ్ళీ స్ట్రాంగ్ కావాలంటే అవ్వదు. ఓకే. సో కాబట్టి చిన్నప్పటి నుంచి మంచి ఎక్సర్సైజు అండ్ బోన్ హెల్త్ మీద కొంత శ్రద్ధ కావాలి.